మూడేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరుగుతుంది. నిన్నటి వరకు ఉక్రెయిన్ అంటే తోక తొక్కిన పాములా బుసకొట్టే ట్రంప్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. శాంతి కోసం యత్నించిన అదే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు మాస్కో దాడి చేస్తారా అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని అడుగుతున్నాడు. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ రష్యా అధ్యక్షుడిని బెదిరించేందుకు యత్నిస్తున్నాడు. మరోవైపు ఉక్రెయిన్ శాంతి కోసం రావాలంటున్నాడు. ట్రంప్ వ్యాఖ్యలు, నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయి. ట్రంప్ బెదిరింపులను రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ ట్రంప్ ఆంక్షలు మాత్రం మాస్కోను టెన్షన్ పెడుతున్నాయి. నిజంగానే మాస్కోపై దాడికి ట్రంప్ ప్రోత్సహిస్తాడా? ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలు ఇస్తాడా? మాస్కోపై దాడి చేస్తే యుద్ధం వరల్డ్ వార్గా మారనుందా? లెట్స్ వాచ్. మాస్కోపై దాడికి డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ వేశాడా? కీవ్కు లాంగ్ రేంజ్ మిస్సైల్ ట్రంప్ ఇస్తాడా? పుతిన్ను ట్రంప్ బెదిరిస్తే భయపడతాడా? ఉక్రెయిన్ యుద్ధం మొదలై 1250 రోజులకు చేరువవుతోంది. ఇన్నాళ్ళు ఈ యుద్ధంపై అనిశ్చితి నెలకొంది. అమెరికా ఆయుధ సాయం ఆపేయడంతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ఈ యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఈ యుద్ధాన్ని బాధ్యతలు చేపట్టిన తొలి రోజు ఆపేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. ఒకవేళ మాస్కోపై దాడులు చేస్తానని జెలెన్స్కీ చెబితే తాను మరిన్ని ఆయుధాలు ఇస్తానంటూ అమెరికా అధ్యక్షుడు తేల్చి చెప్పాడు. అంతేకాదు, ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు 50 రోజుల డెడ్లైన్ కూడా ట్రంప్ పెట్టేశాడు. యుద్ధాన్ని ఆపేస్తావా లేక ఆంక్షలను ఎదుర్కొంటావా అంటూ రష్యా అధ్యక్షుడికి ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. సో ట్రంప్ యూటర్న్ అత్యంత నాటకీయంగా మారింది. నిజానికి ట్రంప్ ఎన్నికల్లో గెలవక ముందు నుంచి ఉక్రెయిన్పై విమర్శలు గుప్పిస్తూ రష్యాను ప్రశంసించాడు. 6 నెలల్లోనే ట్రంప్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ రష్యాపై బెదిరింపులకు దిగుతున్నాడు. చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఫిబ్రవరిలో వైట్ హౌస్లో ఏం జరిగిందో. జెలెన్స్కీకి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కు ఆహ్వానించాడు. ఆ సమయంలో జెలెన్స్కీపై ట్రంప్ తిట్ల దండకం అందుకున్నాడు. గట్టిగా అరుస్తూ జెలెన్స్కీని అవమానించాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. 2 రోజుల క్రితం అదే ఓవల్ ఆఫీస్, అదే సీట్లో ఇప్పుడు నాటో చీఫ్ కూర్చున్నాడు. నాటో చీఫ్ మార్క్ రూట్తో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ను డొనాల్డ్ ట్రంప్ అవమానించలేదు, వాగ్బానాలను సంధించలేదు. బదులుగా ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. ఉక్రెయిన్కు మళ్లీ ఆయుధాలను అందిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. ఇందులో 2 అంచెల ప్రక్రియను అమలు చేయనున్నాడు. మొదటి అంచెలో యూరోప్లోని నాటో సభ్య దేశాలకు ఆయుధాలను ట్రంప్ విక్రయించనున్నాడు. ఆ తర్వాత అవే ఆయుధాలను యూరోప్ దేశాలు ఉక్రెయిన్కు అందిస్తాయి. ఈ డీల్ $1,000 కోట్ల విలువైనదిగా ట్రంప్ చెబుతున్నాడు. అది కూడా తక్షణమే ఆయుధాలను అందిస్తున్నాడు ట్రంప్. కొత్త డెలివరీల కోసం తాము చాలా రోజుల పాటు వెయిట్ చేయలేమని యూరోప్ దేశాలు చెబుతున్నాయి. తమ వద్ద ఉన్న ఆయుధాలను తక్షణమే ఉక్రెయిన్కి ఇస్తామని చెబుతున్నాయి. వాటి స్థానంలో అమెరికా నుంచి వచ్చే కొత్త ఆయుధాలను భర్తీ చేస్తామని యూరోప్ చెబుతోంది. ఉక్రెయిన్కి యూరోప్ ఇచ్చే ఆయుధాల్లో పెట్రియాట్ మిస్సైల్ కూడా ఉన్నాయి. పెట్రియాట్ అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో వాడే మిస్సైళ్లు ఉక్రెయిన్ వద్ద ఖాళీ అవుతున్నాయి. తమకు అవసరమైన పెట్రియాట్ మిస్సైళ్లను ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వేడుకుంటున్నాడు. తాజాగా అందుకు ట్రంప్ ఒప్పుకున్నాడు. నిజానికి ట్రంప్ ఓ అడుగు ముందుకు వేశాడు. వ్లాదిమిర్ పుతిన్కు ట్రంప్ తాజాగా 50 రోజులు అల్టిమేటం ఇచ్చాడు. ఆలోగా యుద్ధాన్ని ఆపేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. క్లియర్గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ విధానాల్లో ఇది స్పష్టమైన మార్పులుగా చెప్పవచ్చు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ను అవమానించిన అదే ట్రంప్ జూలైలో ఆ దేశానికి ఆయుధాలు ఇస్తున్నాడు. అసలు ట్రంప్ విధానంలో మార్పునకు కారణం ఏమిటి? తాను పుతిన్ తీరుపై నిరాశ చెందినట్టు ట్రంప్ చెబుతున్నాడు. 2 నెలల క్రితమే శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్, రష్యా చాలా దగ్గరకు వచ్చాయని ట్రంప్ చెబుతున్నాడు. కానీ ఇప్పటికీ ఉక్రెయిన్పై రష్యా దాడులను మాత్రం ఆపడలేదంటున్నాడు. ఆఖరికి అమెరికా ఫస్ట్ లేడీ కూడా ఆ ట్రెండ్ను గమనించింది. వాస్తవాలను చెక్ చేయాలని ట్రంప్కు మెలనియా సూచించింది. పుతిన్తో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని ట్రంప్ చెప్పాడు. తాను సాయంత్రం పుతిన్తో మాట్లాడి ఇంటికి వెళ్లి అదే విషయం ఫస్ట్ లేడీతో చెప్పినట్టు ట్రంప్ వివరించాడు. తాను వ్లాదిమిర్తో మాట్లాడానని, తమ ముచ్చట్లు అద్భుతంగా సాగాయని మెలానియాతో చెప్పినట్టు ట్రంప్ తెలిపాడు. ఓహ్ నిజమా? ఇప్పుడే మరో నగరంపై పుతిన్ దాడి చేశాడని మెలానియా చెప్పినట్టు ట్రంప్ వెల్లడించాడు. పుతిన్ హంతకుడని తాను చెప్పడం లేదని, కానీ రష్యా అధ్యక్షుడు కఠినమైన వ్యక్తి అని ఏళ్లుగా నిరూపించబడిందని ట్రంప్ తేల్చి చెప్పాడు. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ సహనాన్ని కోల్పోయాడు. నిజానికి రష్యా అధ్యక్షుడితో శాంతి ఒప్పందం కుదుర్చుకోవచ్చని ట్రంప్ ఆశించాడు. కానీ పుతిన్ గురించి తక్కువ అంచనా వేసినట్టు అమెరికా అధ్యక్షుడికి స్పష్టంగా అర్థమైంది. సో పుతిన్ విషయంలో ట్రంప్ నిర్ణయంలో మార్పు వచ్చింది. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్కు ఆయుధాలను ఇస్తూ రష్యాపై బెదిరింపులకు దిగుతున్నాడు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ట్రంప్ బెదిరింపులను మాస్కో అసలు పట్టించుకోవడం లేదు.
ట్రంప్ బెదిరింపులపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ స్పందించాడు. క్రెమ్లిన్కు ట్రంప్ నాటకీయమైన బెదిరింపులను అల్టిమేటంను జారీ చేసినట్టు తెలిపాడు. ట్రంప్ బెదిరింపులకు ప్రపంచం గజగజ వణికిపోవచ్చేమో కానీ రష్యా మాత్రం పట్టించుకోవడం లేదని మెద్వెదేవ్ స్పష్టం చేశాడు. మరోవైపు ట్రంప్ యూటర్న్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ థ్రిల్లయ్యాడు. తమ ప్రజల ప్రాణాలను కాపాడాలని యోచించిన ట్రంప్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు జెలెన్స్కీ తెలిపాడు. ఈ యుద్ధం రష్యా కారణంగానే కొనసాగుతున్నట్టు జెలెన్స్కీ ఆరోపించాడు. యుద్ధాన్ని కొనసాగించాలనే పుతిన్ కోరికనే సంక్షోభానికి కారణమని విమర్శించాడు. యుద్ధాన్ని సాధారణీకరించేందుకు రష్యా ప్రయత్నిస్తుందని జెలెన్స్కీ తేల్చి చెప్పాడు. ఉక్రెయిన్ యుద్ధంలో ఈ మలుపు ఎలాంటి పరిణామాలకు దారితీనుంది? యుద్ధాన్ని తీవ్రతరం చేస్తుందా లేక సంఘర్షణను ఆపేస్తుందా? తాజా నివేదికల ప్రకారం ట్రంప్ సీక్రెట్గా ఉక్రెయిన్ను ప్రోత్సహిస్తున్నాడు. జూలై 4న జెలెన్స్కీతో ఫోన్లో ట్రంప్ మాట్లాడాడు. ఆ ఫోన్ కాల్లో మాస్కో లేదా సెయింట్ పీటర్స్బర్గ్పై ఉక్రెయిన్ దాడి చేయగలదా అని జెలెన్స్కీని ట్రంప్ అడిగాడు. జెలెన్స్కీ సమాధానం ఏమిటి? అమెరికా లాంగ్ రేంజ్ ఆయుధాలు ఇస్తే మాస్కోపై తప్పకుండా దాడి చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు సమాధానం ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఆయుధాలతో మాస్కోపై దాడికి సిద్ధమని వెల్లడించాడు. నిజానికి మాస్కోపై గతంలో కూడా ఉక్రెయిన్ దాడులు చేసింది. కానీ అప్పట్లో దాడులకు కేవలం చిన్న డ్రోన్లను మాత్రమే ఉక్రెయిన్ వినియోగించింది. అయితే ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నది మిస్సిళ్లతో మాస్కోపై దాడి గురించి. నిజానికి ఉక్రెయిన్ వద్ద మాస్కోపై దాడి చేసేంత లాంగ్ రేంజ్ మిస్సిళ్లు ప్రస్తుతం లేవు. అమెరికా అందించాలని ఉక్రెయిన్ కోరుకుంటుంది. ఒకవేళ అమెరికా లాంగ్ రేంజ్ ఆయుధాలు ఇస్తే ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. బహుశా రష్యా సైతం అంతే తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఉక్రెయిన్లో భారీ విధ్వంసం, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ ట్రంప్ ఉద్దేశమే కీలకమైనది. ఎందుకు ట్రంప్ ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వాలనుకుంటున్నాడు? నిజానికి రష్యాను యుద్ధంలో ఓడించాలని జో బైడెన్ భావించాడు. యూరోప్ కూడా అలాగే భావించింది. కానీ డొనాల్డ్ ట్రంప్ అలా అనుకోలేదు. మాస్కోపై ఒత్తిడి పెంచడానికి మాత్రమే ట్రంప్ ఆయుధాలను అందిస్తున్నాడు. విధి లేక చర్చలకు పుతిన్ వచ్చేలా చేయాలని ట్రంప్ యత్నిస్తున్నాడు. అదే ట్రంప్ విధానంలో వచ్చిన మార్పు. తాజాగా ఈ విషయంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశాడు. యుద్ధంలో విజయం కోసం కీవ్ కొత్త ఆయుధాలను ఉపయోగిస్తుందా అని నాటో చీఫ్ను ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. ట్రంప్ ప్రశ్నకు నాటో చీఫ్ మార్క్ రూట్ వెంటనే బదులిచ్చాడు. ఉక్రెయిన్ కేవలం శాంతి ఒప్పందాన్ని మాత్రమే కోరుకుంటుందన్నాడు. కానీ రష్యన్లు కట్టుబడి ఉంటేనే శాంతి సాధ్యమని రూట్ తెలిపాడు. ఇక్కడ క్లియర్గా కన్ఫ్యూజన్ ఉంది. ఒకవైపు మాస్కోపై దాడుల గురించి ట్రంప్ మాట్లాడుతున్నాడు. మరోవైపు మాత్రం ఉక్రెయిన్ శాంతికి యత్నించాలని కోరుకుంటున్నాడు. సో ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడంపై ట్రంప్కి స్పష్టత లేదు. నిజానికి ట్రంప్ నిర్ణయాలు అపార్థానికి దారితీస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక రష్యా విషయానికి వస్తే పుతిన్కు 50 రోజుల పాటు సమయం ఉంది. అంటే ఈ 50 రోజులు గడిచేసరికి సెప్టెంబర్ వచ్చేస్తుంది. అప్పటికీ రష్యాలో వేసవి ముగుస్తుంది. సెప్టెంబర్లోనే శీతాకాలం ప్రారంభమవుతుంది. శీతాకాలంలో రష్యాపై దాడి చేయడం అంత సులువు కాదు. ఇక ట్రంప్ తన మనసు మార్చుకోవడానికి 50 రోజులు చాలా ఎక్కువ. క్షేత్రస్థాయిలో ఎవరికి వారు పైచేయి సాయించేందుకు ఉక్రెయిన్, రష్యా యత్నిస్తున్నాయి. ఇక ట్రంప్ ఇచ్చే ఆయుధాల గురించి మాస్కో భయపడడం లేదు. కానీ ట్రంప్ విధించే ఆంక్షలే పుతిన్ను టెన్షన్ పెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.